మీరు చూడొచ్చు మనం పరేషాన్ హై స్కూల్ అయితే ఉన్నాం. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఒక్కొక్కరు చెప్పరి క్యాండిడేట్స్ మంచి మంచి వేరే డిఫరెంట్ లెవెల్ ఉంటారు. మన నెక్స్ట్ స్టూడెంట్ ఎవరు రావాలి? ఇల్లేడా అంటున్నా, రోడ్డు పైన ఉల్టా సీదా మాటలు సార్ చెప్తారా? అరే స్టూడెంట్ నేను అమ్మంటే వాచ్మెన్ వచ్చిందేం రే. ఏం గుడ్ మార్నింగ్ లైన్ వస్తున్నా కరెక్ట్ మగుండి నేను. నువ్వు సూపర్. స్టూడెంట్ ఏంది కూర్చోరి పుట్టినరోజు జయ చెడి బాబాయ్. ఈ తేడా సౌండ్ వచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. ఇలా అయితే మీరు చూడొచ్చు మనం పరేషాన్ హై స్కూల్ అయితే ఉన్నాం. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఒక్కొక్కరు చెప్పరి క్యాండిడేట్స్ మంచి వేరే డిఫరెంట్ లెవెల్ ఉంటారు. వాళ్ళని చూస్తే నేనైతే ఇన్ని రోజులు తట్టుకోలేకపోయినా. మన స్టూడెంట్స్ అయితే ఒక్కొక్కరిని చూస్తే మీరు మెంటల్ ఎక్కిపోతారు. ఫస్ట్ స్టూడెంట్ రావాలని కోరుకుంటున్నాం. అరే ఏం ఆవాజ్ వస్తుంది, స్టూడెంట్ వస్తలేడు. అరే ఏడున్నావు రా స్టూడెంట్? అరే ఏడున్నావా మామ? సో కూర్చో. నీ పేరేంది? ఏ క్లాస్ నువ్వు? అరే నా క్లాసే కదా, సారీ. ఎల్కేజీయా? సో పో కూర్చో. ఈడనే కూర్చోక రా, జర దూరం కూర్చో. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టూడెంట్ మన ఇర్ఫాన్ అయితే ఇప్పుడు వచ్చిండు. మన నెక్స్ట్ స్టూడెంట్ ఎవరు రావాలి? బా సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన. అదే సార్ అదే ఏమి ఇల్లేడా అంటున్నా, రోడ్డు పైన సార్. ఉల్టా సీదా మాటలు సార్ చెప్తారా? ఉల్టా సీదా మాటలు సార్ చెప్తారా? సో నెక్స్ట్ స్టూడెంట్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టూడెంట్ ఎవరో రావాల్సిందే కోరుకుంటున్నాం. హలో నెక్స్ట్ స్టూడెంట్. చెప్పండి బాబు, టైం ఎంత అయింది? మంచిగా బొట్టు పెట్టినావు, పనికిరాని వాచ్ పెట్టినావు. పనికి వస్తలేదు కదా, మీరు టైం పని చేస్తారంటారు కదా. మీరు టైంకి వచ్చిన ఫస్ట్ వేసుకోరు. కొట్టక ముందుకే మీరు ఎందుకు అంతగానో మీరు అది చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. గడ్డం ఏంది? గడ్డం ఏంది? కూర్చో. గడ్డాలు పెంచుకుంటే ఫ్యాషన్ అయిపోయింది కొడుకులు అందరికి. రేపు ఆ గడ్డం కనిపించదు నాకు. నీ పేరు? రేపు ఆ గడ్డం కనిపించదు నాకు. నెక్స్ట్ స్టూడెంట్ రావాలి మరి. గుడ్ మార్నింగ్ సార్. అరే స్టూడెంట్ నేను అమ్మంటే వాచ్మెన్ వచ్చిందేం రే. పేరు చెప్పండి మీది? నా పేరు ఎంతవరకు చదివి వేరే స్కూల్లో? చాలా చదివిన. వేరే స్కూల్లో చాలా చదివిరా? సైకాలజీ స్పెల్లింగ్ చెప్పండి. పెద్ద మాటలు చెప్తారు నాకు. చెప్పండి. ఇంకా పెద్ద మాటలు ఇంకా తిరగాల మీరు. తిరుగురి అలా అంటారా? సార్ తోటి ఎంత మాట్లాడాలి? వేరే వాళ్ళు కూడా ఉన్నారు సార్, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కమేర్ ఏం చేస్తున్నావు? ఆడ వరుతున్నావు? ఎందుకు వరుతున్నావు?
సార్ని కొట్టే ధైర్యం ఓడిచ్చిండ్రా నీకు పోనీ ఇగో ఈ మ్యాటర్ ఈ స్కూల్లో ఇడాకనే ఉండాలి ఎవరికి చెప్పకూరి బయట ఎక్స్క్యూజ్ మీ నెక్స్ట్ అవర్ రావాలి సో ఇవాళ మీకు కోర్స్ వచ్చేసి ఇవాళ మీకు ఇద్దరు వచ్చినాయి ఓ యాక్సిడెంట్ అయిందా మీకు ఏంటి మీరు ఇవాళ ఇట్లా వేసుకొచ్చారు ఓ బట్ అందరు వాళ్ళు ప్లీజ్ అందరు వాళ్ళు మన జన్మదినం అనేది ఒకసారి ఒక సంవత్సరం అందరు వాళ్ళు ఏ ఆగరా మీ డాడీ కన్నా ఫాస్ట్ ఉన్నాయి బ్రో అవార్డు రీ హ్యాపీ బర్త్డే రోజు జయ జయలో చెట్టి పాప హ్యాపీ బర్త్డే సాల్ సాల్ మస్తు కూర్చోరు 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 చాక్లెట్ కూర్చోరు కూర్చోరి పుట్టినరోజు జయ జయ చెట్టి బాబాయ్ ఈ తేడా సౌండ్ వచ్చింది అది తీరు నాయన టిఫిన్ 10 రూపాయల నోట్ పెడుతున్నాయి మాకు చిన్నప్పుడు స్కూల్లో కొడుకో ఇట్లా సార్ ముంగటి వండలేదు మీరు ఏంది అసలు పడతారా ఏ మీరు నామంగడేది కూసారి ఓల్ ప్లేస్ కూసారి అరే ఏం కకృతి వాళ్ళు మీరు అందరు కూసారి అమ్మ చాక్లెట్ల కకృతి వాడుతున్నారు ఏం మార్చారా ఏ ఒకటి ఇచ్చారా ముగ్గురు పంచుకుంటారు ఇచ్చాయి కూర్చో కింద కూర్చో చాక్లెట్ అవుతాయి కింద కూర్చో మంచిగా మీరు ఒక పరేషాన్ స్కూల్లో హై స్కూల్లో అయితే ఉన్నారు ఈడ ఈ ఫ్యామిలీ కాదండి ఈడ అరే పోరాడు కట్టె పడుతుంది సారీ సో మీకు ఫస్ట్ పీరియడ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ లెసన్ మీకు ఇంగ్లీష్ సార్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం సో మీ ఇంగ్లీష్ సార్ని గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుర్రి సో ఏది ఉన్నా మీరు ఇయాల నుంచి మన పోనీ పాపం మనం అట్లా వేయద్దు సో ఇప్పుడు మన ఇంగ్లీష్ సార్ లెసన్ చెప్తాడు మీరు ఇన్నోరి మీకు లెసన్ చెప్పే ముందు నేను తీసుకోవాలి మీకు లెసన్ అర్థమైందా ఓకే సార్ నిన్న ఏం కొట్లాడుతున్నాను గ్రౌండ్ లో ఇవే వద్దు అరే వీడు నాకే కొడతాడు ఏం కొట్లాడుతున్నాను అంత సార్ నేను ఆడతలేము సార్ నేను క్లాస్ కి రాను నేను క్లాస్ కి నేను రాను అవాజ్ ఎందుకు చేస్తాను సార్ మాట్లాడుతున్నా నేను సార్ మాట్లాడుతున్నా నేను అడిగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి నువ్వు అంతనేం కొట్లాడుతున్నా నేనేం కొట్లాడుతున్నా గ్రౌండ్ వాంతో నేనెందుకు కొట్లాడతా అంటే నేను పిచ్చోన్నా అబద్ధాలు చెప్తున్నా ఇంకా అబద్ధాలు చెప్తున్నా అబద్ధాలు చెప్తున్నా నువ్వేం చేస్తున్నావు అంత అన్ని కొడుతున్నావు నువ్వేం చేస్తున్నావు అవునా అని కొట్లే నువ్వు కొట్లే నువ్వేం చేస్తున్నావు ఆయన ఎందుకు కొడుతున్నావు నువ్వు ఈ క్లాస్ కి రాను ఏంది పురుగు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ ఏంది కట్టకెట్టి గుంజుకున్నాడు ఏంది ఏం గుడ్ మార్నింగ్ లైన్ వేస్తున్నావు కరెక్ట్ మొగుండి నేను లైన్ ఏంది మీ టీచర్ ఎప్పుడు జరగండి ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుందాం ఓకేనా మీ జోకులు ఇవి మారడా నడుము కనిపిస్తుంది మేడం చూడు ఏం స్టూడెంట్ ఇక చెప్తున్నా మేడం నడుము కనిపిస్తుంది ఒకటే క్లాస్ లో ప్రిన్సిపాల్ ఉంటుంది టీచర్ ఉంటుంది ఏడ ప్రశాంతత లేదు మాకు ఓకే స్టూడెంట్స్ ఆగండి నేను నిన్న మీ అందరికి హోంవర్క్ ఇచ్చిన చేసినారా చూపండి వీడు కొట్టనికే వస్తుండో నాకు అర్థమైపోయింది వద్దు ఇగో అరే ఎర్రగా అయింది కాలే నాకు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాప
ఈ స్టూడెంట్ అమాయక మీరు కించం హలో హలో ఓకే ఇప్పుడు ఒక్కొక్కరు ర్యామ్స్ చెప్పాలి మాకు రైమ్స్ మీకు ఏమైంది మీకు అంతా సెట్ అయిపోయిందా స్టూడెంట్ ముందే స్టూడెంట్ కాబట్టే తెలుసు టీచర్ నాకేం టీచర్ ఇమిడియట్లీ తెలుసుకుంటది వాట్సాప్ చేశారు దెబ్బలన్నీ మాకు మీరు సెట్ అయ్యారా మరి మేడం కి మీరు ఏం మాట్లాడారు ఏం మాటలు అవి ఏం మాటలు ఆ చూపులలో ఏదో ఉంది టార్గెట్ పెట్టిండు నాకు అర్థమైపోతుంది ఈ నడుములో ఏముందని చూస్తున్నారు మీరు ఏంది మీ మమ్మీ డాడీ ఇదే నేర్పిస్తున్నా నీకు ఓకే. స్కూల్ ఇదే వీడు నేర్పిస్తున్నా నాకు టార్గెట్ చేస్తున్నాడు. స్కూల్కి వచ్చి ఇదే. నేను సార్ రా ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కాదు కాదు చెడ్డీలు వేసుకొని సార్ నువ్వు ఉంటారు ఏమనుకుంటున్నావు? అంటే నువ్వు ఇంకా 5th క్లాస్ పోరాను అనుకున్నావు చెడ్డీలు యూట్యూబ్ స్టార్ అనుకుంటావు అంటే సూపర్ దోస్త్ గారు ఎట్లా ఇచ్చి అట్లా కొట్టొద్దు టీచర్స్ డీసెన్సీ లేదు కొంచెం మేడం కి కూడా ఇరా మేడం కి కొట్టొద్దు మేడం కి కొట్టొద్దు మేడం కి కొట్టదు మేడం కి కొట్టడు మేడం కి ఇరా మేడం మేడం కి ప్రిన్సిపల్ గారు प्यार में पड़ी पोया ఇప్పుడు మన సార్ సార్ బి సెక్షన్ లో కొడుతురు సార్ బి సెక్షన్ సార్ బి సెక్షన్ ఇట్లాంటి చిల్లర లెక్క నీవే ఉంటాయి నాడు బయటికి బయటికి నాడు బయటికి నాడు బయటికి బయటికి నాడు బయటికి బయటికి నువ్వు బయటికి రా నీ ఇట్లా ఫస్ట్ నేను టీచర్స్ కి కౌన్సిలింగ్ తీసుకుంటా బెస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారు టీచర్ మీరు చెప్పండి బెస్ట్ స్టూడెంట్స్ వచ్చేసి మన బెస్ట్ స్టూడెంట్స్ మన వేణు అని చెప్పి వేణన్న గారు ఓకే 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 కూర్చోండి లేవమని చెప్పండి సీనియర్ పర్సన్ ఓకే సో మీరు మ్యాథ్స్ లో మంచి లెక్కలన్నీ బాగా తెలిసేమో కదా పైసలు తీసారు అట్లా బయట లెక్క సో లక్షలకి 50,000 తీసే ఎంత 50,000 ఏం చెప్పాడురా సార్ ఆగండి చెప్పినప్పుడు సో ఇప్పుడు ఒక్కసారి సార్ లేవండి వేణు గారు నేను ఒక సమ్ చెప్తాను దాన్ని మీరు సాల్వ్ చేయాలి ఇక్కడికి వచ్చి లేకపోతే టీచర్ మన స్కూల్ పరువు పోయినట్టే చేయకపోతే స్కూల్ పరువు పోయినట్టే నేను ఒక సమ్ చెప్తాను దాన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు వేణు గారు రండి కొంచెం రండి ఇది ఎంత ఒకసారి చెప్పండి ఏం చేస్తా సార్ 342 into 6 అట్లా 6 కేసులు చేయాలి ఇప్పుడు చేయాలి ఇంటూ 6 వెనుగారు మీరు వచ్చు వేణు గారు చేసేయండి అది నేను ఆల్రెడీ పెట్టినా ఈక్వల్ దాని మీద దిద్దాల్సిన అవసరం లేదు చేయండి మీరు కొంచెం ఆగండి మీకు రాదని చెప్పండి చేయండి డివైడ్ చేసుకో మీరు మ్యాథ్స్ లో ఫాస్ట్ ఉన్నారు చేయండి ఇప్పుడు మనం ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవాలి. 3 4 2 into 6 చేసుకోవాలి మైకిడుంది ఓకే వేసుకోవాలని వారు చెప్తారు స్వామి సామె. 6 4 దా దిస్ ఇస్ లాస్ట్ ఆన్సర్ ఓ సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మీకు ఇంకొకటి ఇస్తా ఇప్పుడు సింపుల్ ఇస్తా సింపుల్
10th. సో ఇదైతే చాలా సింపుల్ అన్నమాట. శబాష్ 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 సూపర్ సూపర్. నువ్వు సూపర్. ఆన్సర్ చెప్తా ఇగో మీకు గిఫ్ట్ ఇగో. గిఫ్ట్ ఇలా గిఫ్ట్. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మీరు లేవండి, మీరు చాలా క్లెవర్ గా అనిపిస్తున్నారు. లేవండి సార్. అసలు ఏంటి అసలు స్కూల్ కి ఒక పద్ధతి ఉంది. ఆ గడ్డం ఏంటి, ఆ మీసాలు ఏంటి? ఓకే ఇగో ఇప్పుడు మీకు ఒక చిన్న సమ్ ఇస్తా. ఇద్దరు ఒకటే మొక్కు సార్. ఎంత? అంతేనే. రాంగ్ ఆన్సర్. ఎంత అసలు ఇంత టాలెంటెడ్ ఇంటెలిజెంట్ ఎక్కడ సార్? అక్కడ చూడండి సార్, మన స్కూల్ పరువు అంతా పోతుంది. 144 రాశారు. 143 143 టీచర్లకు ఇవ్వనా నీకు నేర్పించింది నేను మీ అది కాదు సార్, నేను మీ చేతిలో స్కూల్ పెట్టాను. మీరు ఎట్లా చూసుకోవాలి అసలు? పిల్లలు చూడండి ఎట్లున్నారు, ఒక్కొక్క రౌడీ షీటర్ లా ఉన్నారు సార్. అసలు ఒక్కొక్కరు రౌడీ షీటర్ లా ఉన్నారు. ఒక్కసారి ఆగండి. రౌడీ షీటర్ A1 A2 A3 చూడండి. బంగారాలు ఏంటి, చేతికి బంగారాలు ఏంటి? అసలు ఏంది స్కూల్ అనుకుంటున్నారా, లేకపోతే మారాడి షాప్ అనుకుంటున్నారా? కూడా లాయర్ అయితే నేను ఏం చేస్తాను? మారాడి షాప్ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను అక్కడ కూర్చొని చూస్తా, మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి పిల్లలకి. మీరు నువ్వు ఏంటి జైలు నుంచి వచ్చావా? నువ్వు ఏంటా గుండె ఏంటి, అది గడ్డం ఏంటి? లెగు నువ్వు ఫస్ట్ లెగు. లెగు ఇప్పుడు చీరెను నీచి వీళ్ళ మమ్మీ పిలుస్తుంది. కార్టూన్ లాంటి మనిషి ఆ కార్టూన్ మనుషులు ఒకసారి పిలవండి. దీని ఆన్సర్ తప్పుంది. బొమ్మాలి లేదు, బొంగు లేదు. A few moments later. సార్ మీ స్టూడెంట్ టార్చర్ పెడుతుంది. పట్టు హాలిడే ఉంది పిల్లలకి. ఏపీవీపీ బంద్ ఉంది అలా స్కూళ్ళకి పిల్లల దగ్గర. ఏమైంది మీకు? ఏమైంది? ఏం టార్చర్ చేస్తారు మీకు? అలా ఓపెన్ చేద్దాం మనం. తెరవండి సార్, సగం లోపల వరకు సార్. మీరు బయటికి వస్తారా, నేను పెన్షన్ ఇవ్వమంటారా? ఏపీవీపీ బంద్ కదా బయట కొడుకు
నువ్వు ఎందుకు కొడతావు? నేను అడుగుతా. పిల్లలే చెప్తారు. ఏం చేసి వీడియోలో వచ్చింది. మీరు ఎంత తీసుకుంటారు? స్కూల్ లేనప్పుడు ఎట్లా తీసుకొచ్చి నా కొడుకుని మీరు? ₹1,00,000 తీసుకుంటారు సార్. ఇది ₹1,00,000 తీసుకుని ఎట్లా కొడితే సార్? పిల్లనే కొట్టేస్తే ఎంత ఎవరికి? నీకా? ఇది కొట్టింది సార్. నేను అసలు టీచరే కాదు, నేను ఎందుకు కొడతాను? లేదు పిల్లలకి స్కూల్లో హాలిడే ఉన్నప్పుడు సండే రోజు మీరు క్లాసులు ఏంది నాకు అర్థమవుతలేదు. సండే సండే రోజు క్లాస్ లేదు. ఏమైంది? తాగుతారు సార్. పిల్లలను కొడుతుంటే ఇమ్రాన్ అనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ కొడుకుని ఫుల్ నువ్వు ఏడ ఊపుతుంది సార్. మీరు ఎవరు ప్రిన్సిపల్? స్టూడెంట్ కొట్టొచ్చా? స్టూడెంట్స్ కొట్టొచ్చా? ఒక్కసారి కట్టివో ప్లీజ్. చెప్పనైనా కొట్టినా? కొట్టిన టీచర్ కొట్టిన అందరూ నిన్ను కొట్టినా సార్? నేను కొట్టా? అట్లా పోయేది నాకు టీచర్ వస్తున్నాయి. మండుతుంది నాకు. మండుతుంది. ఎందుకు కొట్టిండు? స్టూడెంట్ కదా, టీచర్ కదా, ఎందుకు కొట్టిండు? నేను అట్టిగా పోతలేను. నేను absent. నాడు ఇప్పుడు మీరు పిల్లలు మేము సార్లు నాడు దా కూర్చో. ఇప్పుడు మజా వస్తుంది ఒక్కొక్కరు. స్టూడెంట్స్ కూర్చోరి సార్ ఒక్కొక్కరు ఇంట్రొడక్షన్. చూడు వాడు ఈ భయానికి హోంవర్క్ రాసుకుంటున్నాడు. అబ్సెంట్ ఈరోజు. కూర్చోరి. ఇప్పుడు నేను తెలుగు సార్, ఈయన మ్యాథ్స్ సార్, ఈయన మీరేం సార్? తెలుగువా? కూర్చోరి. ఉప్పు కప్పు రంపు వాడు. ఉప్పు కప్పు రంబు నుండు ఏందిరా ఉప్పు కప్పు పురుషు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచిన జాడ వేరయ్యా పురుషులందు పుణ్యం పురుషు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు నువ్వు 9 టేబుల్ చెప్పు. 9 టేబుల్ సార్.
నైన్ టేబుల్ లెక్కలు వేసినావు కదా ఇంత నైన్ టేబుల్ 9 1 9 9 2 12. మీరు ఏం సార్ ప్రిన్సిపల్ 14 టేబుల్ 14 చెప్పు 14 1 14 14 2 28 ఆ? 14 2 28 14 3 చెప్పండి లెక్క వేసుకో అయితే నేను కూడా వేసుకున్నా సార్. భయానికి ఎందుకు వస్తాయి? సార్ మేము కొట్టినామా సార్? మీరు కొట్టలేరా? వేరే చెప్పండి, వేరే. నాకు సార్ ఆ టీచర్ని పంపురి చెప్తాం. ఆ టీచర్ని పంపు. ఓ నువ్వు వాళ్ళ బాగా కదా నేను డాన్స్ ఇచ్చాను నాకు చదువు. డాన్స్ రాదు రాదు నీకు దోంద అక్కడ దత్తగడ దిద్దగడ తోమ్ తోమ్ తరిగడ నమ్ నమ్ తరిగడ దిద్దగడ దిద్దగడ కనిపించాలా మళ్ళీ అదే ఉండాలా అదే చెప్పు నాన్నే చేయాలా నువ్వు ఎట్లా చేసినావు అట్లే సెంటిమెంట్ వాళ్ళు దొక్కుతున్నావు నువ్వు కింద. అరే ఓ మ్యూజిక్ మ్యూజిక్ మరి ఏమొచ్చు నీకు? మ్యూజిక్ మ్యూజిక్ నువ్వు మ్యూజిక్ అదే వేరే చేంజ్ చేస్తుండాలి రిమిక్స్ లో ఎట్లా ఆడతా చూస్తాను గాలిలాగా వచ్చరా నిన్ను నరికి వచ్చింది కాంచనా. తలాంగుతో 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 కపుల్ డాన్స్ ఉంది, చిల్డ్రన్స్ డాన్స్ ఉంది, అన్ని డాన్స్ ఉన్నాయి. ఓకే. సో ముందుగా రావాల్సిందిగా కోరుకుంటున్నా మన ఓల్డ్ ఏజ్ డాన్స్. నేను పాటనా ఆడు ఇప్పుడు ఆపద్దు నువ్వు కాదు ఒక నిమిషం ఆన్యువల్ డాన్స్ కదా ఇప్పుడు దాంట్లో కూడా చేయాలి. సింగర్ డాన్సర్ జన్మ ఆడు ఇంతనే వచ్చురా నా పాట ఇట్లా మీద పడితే పాట మీద పడితే డాన్స్ అమ్మాయి చూస్తున్నారేమో ఈరోజు సంగ- సో guys, మా ఈరోజు annual day అంటే కొన్ని fantasy చేస్తున్నాం అన్నమాట. Silent, ఉస్సు, ఉస్సులే silent. ఇగో, నించుని కాదు కదా, ఇగో. ఇట్లా కొట్టు అంతే కొట్టొద్దు. కాగితం మీద పడతాయి. నీకు కూడా ఇదిరా మొగ షాట్ అని ఇట్లా కొడతాడు. 10 జల్ది వెనకకి. అరే బిడ్డ. సపోర్ట్ కొట్టు. ఒక పాట పాడతాడు మంచిది. వాడు పాట. వేనా ఒక మంచి పాట పాడతాడు అనమాట. మన మంచి స్టూడెంట్ క్లాస్ కి నెల రోజులలో 3 రోజులు క్లాస్ లోనే ఉంటాడు. పాట వద్దని గుర్తు చేసుకొని వాడు వద్దని గురించి ఒక మంచి పాట పాడు. ఉండు పడుకుంటాడు. పాడు మైక్ సార్ ఇగో మైక్ పెద్ద పెద్ద చాలా సార్. ఆడియో చెప్పు ఇక పట్టుకో ఇది మైక్ మైక్. పాడు పాడు జల్దీ టైం పాడుగా వేస్ట్ చాలా లేట్ అవుతుంది. పాడు చుట్టూ మీది కనుక ఆగు. ఇష్టమైన పాట పాడాలా? ఇష్టమైన లేట్ వద్దు సార్. రాళ్ళల్లో ఇష్కల్లో రాశాను ఇద్దరి పేర్లు అంతవరకు వచ్చు.
చేసుకోరి ఇక అది పాడమన్నారు, వాడినా సార్. కట్టేయ్. పాడమన్నా వాడినా. మంచిగా అంతవరకు వచ్చు. పబ్లలో అయితే అన్ని పాటలు పాడుతూ నడు వాడు ఏదైనా వద్ద గురించి వాడనా కొడుతురు సార్. ఎన్నో జన్మల బంధం నీది నాది ఎన్నడికి అలాగే కాజల్ వస్తారు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఇప్పుడు ఇప్పుడు అన్న వాడతాడు అన్న కోసం ఒక పాట. ఉన్న పాట మార్చిపోతాడు. కాంచనా పాట ప్రేమతో వాడమన్నారు, మా వైఫ్ కళ్ళతోని కాదు. మా వైఫ్ కాంచనా చంద్రబాబు గారు దాం దిగిడి దోం దగడ దగడ దిద్దగడ లోపల కళ్ళు రైతులు చూడు బాబు. సో ఇప్పుడైతే మనమైతే చదివిస్తాం అనమాట. అరే ఇవన్నీ సింపుల్. చిన్నప్పుడు నా స్కూల్ కూడా ఇదే. డు నాట్ మేక్ మీ డూ ఆల్ దట్ యూ కుడ్ నాట్ డూ. Do not ask me to be all that you could not be. Hold my hand and show me the way, but let me choose my way. ఎంత అర్థం తెలుసా ఇది? మనం ఎంతమంది చేయలు పట్టుకున్నా వాళ్ళు మనం చేయొద్దు సార్ అని అర్థం ఇది. నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య. Let me be me because I am not you, and let me ask. Irian CV. ఆరెంజ్ Orange. వేరేనా ఉట్టి చదివేస్తారు అందుకే నేను ఇస్తాను. వేరే నాకు తెలుసు వేరేనా మొత్తం చదివేస్తాడు. ఆయన రోబో రాంటోడు. ఆయన డైరెక్ట్ ఇట్లుంటుంది షార్ట్ 6 అరే మనకు వచ్చాది. ఓకే కావ్య ఆగే హే విశ్వాస్. అరే రే రే एक दिन हम एक विश्वास एक दिन దిన్ దిన్. సో గైస్ ఫైనల్లీ చూసిరు కదా మన స్కూల్ డే అయితే ఇట్లా జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏం కాబోతుంది అనేది మీకు కళ్ళ ముందట పెడతా. సో గైస్ ఎంజాయ్ ఇట్.